కోఆర్డినేట్ జామెట్రీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా. ఈ డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఎట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అంటే నేమ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద గివెన్ పాయింట్స్. అంటే పాయింట్స్ ఇస్తారు, ఆ పాయింట్స్ ఇచ్చి ఈ పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తాయని జరుగుతారు. అంటే ఇక్కడ మనకి త్రీ పాయింట్స్ ఇచ్చాడు, ఏబిసి అని ఇచ్చాడు. ఈ పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తాయి అంటే ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుందని తెలియాలంటే ఫస్ట్ మనకి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏబి బిసి సిఏ డిస్టెన్స్ కనుక్కుంటే దాన్ని బట్టి చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏ రూట్ ఆఫ్ ఏ, దీన్ని x1 y1 x2 y2 అనుకున్నాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇది మైనస్ ఆఫ్ మైనస్ 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 2a హోల్ స్క్వేర్ మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 అంటే 2a యూనిట్స్ అవుతుంది ఏబి వాల్యూ. నెక్స్ట్ బీసీ తీసుకుందాం. బీసీ x1 y1 x2 y2 x2 minus x1 minus of minus plus y2 minus y1 a root 3 minus 0 ఎంత అవుతుంది? a square plus 3a square ఈ యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ఏబి బీసీ ఏ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఇవి రెండు తీసుకుంటాం. x1 y1 x2 y2 x2 మైనస్ x1 y2 మైనస్ y1 ఇది కూడా a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ సైడ్ ఇప్పుడు చూడండి, మనకి ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కావాలో తెలియదండి. మనకి ముందు మనకు ఒక ఐడియా ఉంటుంది. ఒకటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. రెండోది మూడోది ఈ ప్రింట్ అవుట్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఏ ట్రయాంగిల్ అవుతుందండి అలా తెలియదండి. ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ అవ్వాలి. అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. క్యారెట్ ట్రయాంగిల్కి ఏంటి? ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ, అంటే ఏ 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండకూడదు. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అయితే దాన్ని మనం ఐసోలేస్ ట్రయాంగిల్ అంటాం. ఇప్పుడు ఇచ్చిన చూడండి, ఇక్కడ ఏబి 2a యూనిట్స్, బీసీ 2a యూనిట్స్, సిఏ 2a యూనిట్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, అంటే ఇచ్చిన 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుందంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద గివెన్ పాయింట్స్. ఇలా మనకి 4 పాయింట్స్ ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఫార్మ్ చేస్తుందో తెలియదు చెప్పమంటాడు. అప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అవుతుందో తెలియాలండి మనకి. ఫస్ట్ ఇట్లా 4 పాయింట్స్ ఇచ్చాడు మనకు, వాటి మీద అసలు ఈ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ చూద్దాం. ఒకటి స్క్వేర్, వన్ ఈజ్ స్క్వేర్, సెకండ్ వన్ రాంబస్, థర్డ్ వన్ rectangle, fourth one L. ఇలా ఇప్పుడు క్వాడ్రిలేటర్లో ఈ 4 టైప్స్ ఉన్నాయి అకార్డింగ్ టు లెంత్. సో స్క్వేర్ అంటే మనకి ఏమై ఉండాలి? ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అండ్ ఏసీ ఈక్వల్ టు బిడి అయి ఉండాలి. అంటే ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటర్ తీసుకుంటే ఏబి
దీన్ని క్వాడ్రిలేటర్ తీసుకుంటే అది కనుక స్క్వేర్ అవ్వాలి అంటే ఏబి సిడికి ఈక్వల్, బీసీకి ఈక్వల్, సిడి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటూ మళ్ళీ ఏమంటే వీటి యొక్క ఏసీ ఈక్వల్ టు బీడీ అవ్వచ్చు. ఎలా అయితే దాన్ని ఏమంటా ఉంటాం మనం స్క్వేర్. అంటే దీనికోసం మనం ఏం చేయాలి, 6 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి బీసీ సిడి డిఏ 4 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే 4 ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ అండ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏసీ అండ్ బీడి ఈ మొత్తం 6 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది స్క్వేర్లో ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ రాంబస్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. అంటే అలాగే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటూ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అయినట్టు. అంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నోస్ కనుక ఈక్వల్గా లేకపోతే ఏమవుతుందంటే అది రాంబస్ అవుతుంది. ఫస్ట్ వన్ స్క్వేర్ అవ్వాలంటే కండిషన్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, డయాగ్నోస్ ఈక్వల్గా ఉండాలి. రాంబస్కి అయితే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నోస్ కనుక ఈక్వల్గా లేకపోతే దాన్ని రాంబస్ అంటారు. నెక్స్ట్ వన్ రెక్టాంగిల్కి వచ్చింది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్ ఇస్తున్నాం, దీని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంది. ఏబిసిడి ఏబి ఈక్వల్ టు సిడి అవ్వాలి, అలాగే బీసీ ఈక్వల్ టు ఏడి అవ్వాలి, బీసీ ఈక్వల్ టు ఏడి అవ్వాలి. అండ్ డయాగ్నోస్ ఏసీ బీడి అవ్వాలి, ఏసీ ఈక్వల్ టు బీడి అయితే దాన్ని మనం రెక్టాంగిల్ కింద కన్సిడర్ చేద్దాం. రెక్టాంగిల్ కండిషన్ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ టు అంటే ఏబి సిడి ఈక్వల్ అవ్వాలి, బీసీ డి ఈక్వల్ అవుతుంది, ఆ డయాగ్నోస్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అని. అంటే మళ్ళీ మనం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, 6 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 6 డిస్టెన్స్ కనుక ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో దాని ప్రకారం వస్తుంది. నెక్స్ట్ ప్యాలోగ్రామ్ కూడా వచ్చేటికి ఏబి ఈక్వల్ టు సిడిఏ, బీసీ ఈక్వల్ టు ఏ. ఎక్కడ తేడా వస్తుంది, ఏసీ నాట్ ఈక్వల్ టు బీడి. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే కానీ డయాగ్నోస్ కానీ ఈక్వల్గా ఉండకపోతే దాన్ని ఏమంటే ప్యాలోగ్రామ్. అంటే ఒక డిస్టెన్స్ ఫార్ములా నుంచి ట్రయాంగిల్స్ నుంచి క్వాడ్రిలేటర్ నుంచి 4 మొత్తం 7 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయొచ్చు. ఎలా ఉంది మళ్ళీ ఒకసారి, స్క్వేర్ అవుతుందా లేదా అంటే ఏమవ్వాలంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నోస్ ఈక్వల్గా ఉండాలి. ఒక రాంబస్ అవ్వాలంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నోస్ కానీ ఈక్వల్గా లేకపోతే దాన్ని రాంబస్ అంటే. అలాగే రెక్టాంగిల్ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నోస్ ఈక్వల్గా ఉంటే వాటిని రెక్టాంగిల్ అని. ప్యాలోగ్రామ్కి వచ్చి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నోస్ కానీ ఈక్వల్గా లేకపోతే దాన్ని ప్యాలోగ్రామ్ కింద ట్రీట్ చేయాలి. ఈ మొత్తం దీనిలో క్వాడ్రిలేటర్లో 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. మొత్తం 7 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు.